నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి గారి ఫలాల గురించి గారిలోనే ఉన్నా. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా? ఏంటది రాశి గారి ఫలాలు అంటే? చెప్పండి అనసూయ గారు. మాకు రాశి ఫలాలు తెలుసు, రాశి గారి ఫలాలు ఏంటో మాకు తెలియదు. మరి ఆ రాశి గారి ఫలాలకు మీనింగ్ ఏంటో మాకు వివరిస్తే మేము కూడా తెలుసుకుంటాం. మంచి దుస్తులు వేసుకోమన్నందుకే నువ్వు ఇంత రాతాంతం చేసినావు. అయినా ఆ దుస్తులు హీరోయిన్లను వేసుకోమన్నాడు. ఒకవేళ లేడీస్ని వేసుకోమంటే నీకు నచ్చితే వేసుకో, నచ్చకపోతే వేసుకోకు. మంచి దుస్తులు వేసుకోమన్నందుకే ఇంత రాతాంతం చేసినావు కదా. రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని ఒక షోలో నువ్వు మాట్లాడినావు. ఆమె ఒక స్టార్ హీరోయిన్. నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన ఒక చిన్న యాంకరు, ఆయన ఒక స్టార్ హీరో. మంచితనంగా మంచి బట్టలు వేసుకోమన్నందుకు నీకు నచ్చక చిన్న యాంకర్ అయిన నీకే ఇంత రాధాంతం చేసి, ఇంత శరం ముట్టుకొచ్చి, నువ్వు ఇంత గొడవ చేసి, ఆమె ఒక స్టార్ హీరోయిన్, నువ్వు ఆమెలలా కామెంట్ చేసినావు ఒక షోలో. హైపర్ ఆది నువ్వు ఇద్దరు కలిసి రాశి ఫలాల గురించి ఒక షో చేసిరుగా మీరు. రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని హైపర్ ఆదిని అంటున్నావు కదా. రాశి గారి ఫలాలు అంటే ఏంటి? మాకైతే తెలియదు ఆ మీనింగ్. రాశి ఫలాలు తెలుసు మాకు, రాశి గారి ఫలాలు అంటే ఏంటో మాకు తెలియదు ఆ మీనింగ్. నువ్వు ఆ మీనింగ్కు అర్థం చెప్తే మాకు, ఆ మీనింగ్, ఆ ప్రశ్నకు రాశి గారి ఫలాలు అనే పదానికి అర్థం చెప్పితే మేము తెలుసుకుంటాం. మాకు తెలియదు కదా, నీకు తెలుసు కాబట్టి ఆ పదానికి అర్థం చెప్తే మేము తెలుసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, మేమే కాదు, రాశి గారి ఫలాల గురించి అసలు రాశి గారే అడుగుతున్నారు. రాశి గారి ఫలాల గురించి రాశి గారే అడుగుతున్నారు. నన్ను ఎందుకు ఆ మాట అన్నావు నువ్వు అనసూయ? అసలు రాశి గారి ఫలాలు అంటే ఏంటి, నీకు తెలిసిన అర్థం ఏందో చెప్పు అని చెప్పి రాశి గారి అడుగుతున్నారు. ఆ రాశి గారికి కూడా తెలియదంట రాశి గారి ఫలాల గురించి. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అనే పదానికి మీనింగ్ నీకు తెలుసు కాబట్టి నువ్వు రాశి గారికి సమాధానం చెప్పు. ఆ మేడానికి కూడా తెలియదంట ఆ పదానికి అర్థం ఏందో. నువ్వు చెప్పు, చెప్పితే ఆమె కూడా తెలుసుకుంటది. ఆమె ఒక పెద్ద స్టార్ హీరోయిన్, అయినా ఆమె తెలియదు రాశిగారి ఫలాల గురించి మీనింగ్. నువ్వు ఆ మేడానికి రాశిగారి ఫలాల గురించి మీనింగ్ ఇది మేడం అని చెప్పితే, నేను అనవసరంగా అనసూయను తప్పుగా అనుకున్నాను, సారీ అని చెప్పి ఆ మేడం నీకు సారీ చెప్తుంది. అయ్యో అనసూయ, నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను, నేను పొరపాటు చేసిన, సారీ అనసూయ గారు అని చెప్పి ఆ మేడం వచ్చి నీకు సారీ చెప్తుంది. ఆ మీనింగ్ ఏందో నువ్వు చెప్తే. ఎందుకమ్మా మంచి దుస్తులు వేసుకోమన్నందుకు, మంచి బట్టలు వేసుకోమన్నందుకు నువ్వు ఇంత రాధాంతం చేసినావు. ఒక ఆమె గురించి నువ్వు ఎలా బ్యాడ్గా కామెంట్ చేస్తావు? అయితే షో అని చెప్పి నువ్వు ఏది పడితే అది మాట్లాడతావా? అయితే నీకో న్యాయం, అందరికో న్యాయమా? మంచి బట్టలు వేసుకోమన్నందుకు నీకు నచ్చకపోతే నచ్చనట్టుండు. ఆ మీనింగ్ అర్థం చెప్తే మేము కూడా చూసి తెలుసుకుంటాము. నువ్వు మాట్లాడుతున్నావు శ్రీరంగ నీతులు, అవతల వాళ్ళు మాట్లాడితే బూత్ మాటలు. నీకు నచ్చినట్టు తిరిగేదానికి ఇక నీకెందుకు ఈ సొల్లు పంచాయల గురించి అన్నిట్లలో ఏలు పెట్టి తలదూర్చి నన్ను అన్నాడు. అసలు నువ్వు ఎంత లాభపడి యాంకర్ అనుకుంటున్నావు మేడం నువ్వు? అసలు శివాజీ ఇండస్ట్రీలోకి వచ్చావు నువ్వు లేవు, ఇండస్ట్రీలో రాశి గారి ఇండస్ట్రీలోకి వచ్చావు నువ్వు లేవు, నాగా ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీలోకి వచ్చావు లేవు. సరే, అప్పుడు ఆ జనరేషన్ వాళ్ళది, నీ జనరేషన్ నీది అనుకుందాం, ఓకే. కానీ మరి ఎవరి జనరేషన్ ప్రకారం వాళ్ళు ఫాలో అయితే అయిపోతుంది కదా. వాళ్ళ జనరేషన్లో నువ్వెందుకు ఏలు పెడుతున్నావు? ఇప్పుడు ఎవరి జనరేషన్ ప్రకారం వాళ్ళు ఫాలో అయితే, నువ్వు వాళ్ళ జనరేషన్ పోయి నువ్వు వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఏంది? నువ్వు జిమ్ము పోతే పోవు, నువ్వు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తే చెయ్యి, మాకు చూపెట్టాలా నువ్వు? అవి మాకు అవసరం లేదు మేడం. రాశి గారు అడుగుతున్నారు రాశి గారి ఫలాలు అంటే ఏంటి అమ్మా అనసూయ? రాశి గారి ఫలాలు అంటే ఏంటి నాకు కూడా మీనింగ్ తెలియదు. నువ్వు జర రాశి గారి ఫలాలు అనే పదానికి మీనింగ్ చెప్తే నేను తెలుసుకుంటా. ఒకవేళ నేనే కనుక నీ విషయంలో పొరపాటుగా అనసూయ నన్ను ఈ మాట అన్నదని పొరపాటుగా బ్యాడ్గా అర్థం చేసుకుంటే నేను నీకు వచ్చి సారీ చెప్తా. నాకు రాశి గారి ఫలాలు అనే పదానికి అర్థం చెప్పమ్మా అని అంటుంది రాశి మేడం. మరి ఆ రాశి గారి ఫలాలు అనే దానికి అర్థం చెప్పరాదు? మేడం తప్పు ఉందనుకో, ఆ మేడం తప్పు బయట నీకు సారీ చెప్తుంది కదా మేడము. అలాగే శివాజీ గారు కూడా వచ్చి సారీ చెప్తారు కదా. నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు, ఏలుతున్నా అన్నంత ఫీలింగ్ లోకి పోతున్నావు. కానీ నీ యాంకరింగ్ నువ్వు చేసుకో, నీ సినిమాలు నువ్వు చేసుకొని సీనియర్లతో గొడవ లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండు. రాశి గారి ఫలాలకు మీనింగ్ ఏందో మాత్రం ఏంటో, రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని హైపరాధిని అన్నావు కదా. ఆ రాశి గారి ఫలాలు అనేది దానికి అర్థం ఏంటో రాశి గారి మేడం మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఆ మేడం మీ గురించి బ్యాడ్గా అనుకుంటుంది. నన్ను రాశి గారి ఫలాల గురించి
అని అన్నది అని చెప్పి మీ గురించి బ్యాడ్ గా అనుకుంటుంది అనసూయ. ఆ మేడానికి రాశిగారి ఫలాల గురించి అర్థం, ఆ మేడమే నీకు సారీ చెప్పే విధంగా చేసుకో, ఓకేనా? సారీ చెప్పే విధంగా చేసుకో. అప్పుడు రాశిగారు ఏమంటున్నారు తెలుసా, అయ్యో నా తప్పైంది అనసూయ, నేను అనవసరంగా మీ విషయంలో నేను పొరపాటు పడ్డా, సారీ అనసూయ అని చెప్పి మీ 2 చేతులు పట్టుకొని సారీ చెప్తాది. వ్యూవర్స్, నా వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. జై హింద్.